చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యానికి ముందుగా. పరిశుద్ధాత్మదేవ, మనందరం పరిశుద్ధాత్మదేవునికి అప్పగించుకుందాం. ఆత్మశక్తితో ఇప్పటి వరకు మనం ఉజ్జీవింపబడ్డాం, అన్య భాషలు మాట్లాడాం. ఇప్పటి నుండి మనతో మాట్లాడుతున్న దేవునికి స్వరం వినటానికి పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడు దాకా నన్ను మాట్లాడించావు, ఇప్పుడు దాకా నేను అన్య భాషలు పలకడానికి సహాయం చేశావు. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అర్థం చేసుకోగలుగుటకు సహాయం చేయండి. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన యేసయ్యా, ఈ రాత్రి నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. మా హృదయాంతరంగాలని శోధించు దేవుడవు నీవే, పరిశోధించే దైవము నీవే. మీరు మాతో మాట్లాడుతుండగా వినగలిగిన చెలును గ్రహింపగలిగిన మనస్సును మాకు దయచేయండి. యేసయ్యా నీ సహాయం మాకు కావాలి, మీరు మాతో మాట్లాడండి రాజా. యేసయ్యా నీ సహాయం మాకు కావాలి, మీరు మమ్మల్ని బలపరచండి దేవా. యేసయ్యా నీ సహాయం మాకు కావాలి, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనును. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుడి వాక్యం మన వినికిల్లో దీవించును గాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, 1వ అధ్యాయంలో యెషయాకి దైవ ప్రత్యక్షత కలుగుతుంది. మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజుకు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఇది 1వ అధ్యాయములో ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకు కలిగిన దర్శనం ద్వారా యెషయా కొన్ని మాటలు 4 అధ్యాయాలు మాట్లాడతాడు. 5వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. ఇది ఒక పాటలాగా కనపడతా ఉంటుంది. అయితే 6వ అధ్యాయంలో మరలా దేవుడు ప్రత్యక్షమైనట్లు కనపడుతుంది. ఆయన సింహాసనాసీనుడై ఉండినట్లు కనపడుతుంది. జాగ్రత్తగా గమనించండి. దేవుడు యెషయాకి పరిచయం చేసేటప్పుడు 1వ అధ్యాయము 1వ వచనంలో పరిచయం చేసేటప్పుడు రాజుల గురించి పరిచయం చేశాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ 4 రాజుల గురించి. ఎంతమంది అండి? బిగ్గరగా చెప్పండి, ఎంతమంది? 4. ఉజ్జియా, ఆహాజు, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ 4 రాజులు ఇశ్రాయేలు దేశమును, యూదా దేశమును పరిపాలించేటప్పుడు ఈ యెషయా అనేటువంటి ప్రవక్త పరిపాలించడం లేదంటే ప్రవచించడం చేస్తూ ఉన్నాడు. ఈయన ప్రవచించేటువంటి సమయంలో దేవుడు మొదటి అధ్యాయములో యెషయాను గురించి పరిచయం చేసేటప్పుడు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగినటువంటి దేవోక్తి అని పరిచయం చేశాడు. కానీ 6వ అధ్యాయం 1వ వచనంలో కలుగుచున్నటువంటి దేవోక్తి లేదంటే యెషయాకి కలిగినటువంటి దర్శనం గురించి దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా ముందు ఇంటి పేరు కానీ
లేదంటే ఆ ముందున్నటువంటి రాజుల పేర్లు కానీ చెప్తాడు. కానీ దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉన్నట్టుగా నేను ఎందుకు దేవుడు యెషయాకి కలిగినటువంటి దర్శనాన్ని చెప్పకుండా దర్శనానికి ముందు రాజుని గురించి ఎందుకు వివరించాడు? ఈ 6వ అధ్యాయంలో కనపడేటువంటి రాజు మనకి ఎక్కడుంటాడు? రాజైన ఉజ్జియాను గురించి మనం నేర్చుకోవాలంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం. అసలుకి రాజైన ఉజ్జియా పేరు ఎందుకు అక్కడ పలకబడింది అనేటువంటి విషయం మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో ఉంటుంది. తినవసరం లేదు, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, నేను చదివేస్తాను. అయితే పరిచయం చేసేటప్పుడు ఇక్కడ మనకి రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో మనకి ఉజ్జియా అనేటువంటి రాజు కనపడతాడు. ఆయన తండ్రి పేరు అమజ్యా, ఆయన తల్లి పేరు యొకల్య. అయితే ఈయన రాజుగా 16వ సంవత్సరమున, అంటే ఈ యొక్క ఉజ్జియాకి 16వ సంవత్సరం రాగానే ఆయన రాజుగా మారాడు. ఆయన రాజుగా మారి ఏకంగా 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఇశ్రాయేలు యూదా రాజులు మామూలుగా సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సలోమాను 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతి ఎక్కువ కాలం దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క ఉజ్జియా ఒకడు. ఆయన 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన పరిపాలించే సమయంలో దేవుడు ఆయనకి సైనిక విజయాలను అనుగ్రహించాడు, నిర్మాణ కార్యక్రమాలను అనుగ్రహించాడు, వ్యవసాయ అభివృద్ధిని అనుగ్రహించాడు, సైనిక ఆధునికీకరణ అనుగ్రహించాడు. ఈ యొక్క రాజు అయినటువంటి ఉజ్జియా పరిపాలించేటువంటి కాలంలో దేశం నెమ్మదిగా ఉండటం ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూద్దాం 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం ఆయన కలిగినటువంటి ఆశీర్వాదాల గురించి మనం నేర్చుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 3-5 వచనాలు. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరము ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తులారు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతడిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా శబ్ద హల్లెలూయా. ఆయన పరిచయం చూడండి. రాజైన ఉజ్జియాని దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడంటే, రాజైనటువంటి ఈయన పరిపాలించినప్పుడు ఆయన 52 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలించినటువంటి 16 సంవత్సరాలు రాగానే ఆయన చేతికి రాజ్యం రాగానే మంత్రులను ఆశ్రయించలా, సైనికులను ఆశ్రయించలా, తత్వవేత్తలను ఆశ్రయించలా, జ్ఞానవేత్తలను ఆశ్రయించలా. ఆయన ఆశ్రయించిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే ఆయన జకర్యా. ఎవరి జకర్యా? ఆయన ప్రవక్త కాదు, ఆయన పాస్టర్ గారు కాదు, ఆయన ప్రధానమంత్రి కాదు, తనకున్నటువంటి అత్యంతమైనటువంటి ప్రాణ స్నేహితుడు. అతడు ప్రార్థన పరుడు, అతడు దేవుని దగ్గర నుండి ఆలోచన తెచ్చుకునేవాడు. అటువంటి జకర్యా ప్రకారము, ఆయన ఆలోచన ప్రకారము, జకర్యా ఆలోచన ప్రకారము ఉజ్జియా బ్రతికినంత కాలము దేవుడు ఉజ్జియాని దీవిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక విషయాన్ని మీకు అందరికీ ఇక్కడ తెలియజేస్తాను. రాజైన ఉజ్జియా రాజైన వెంటనే he made an accountability partner. అంటే తన భక్తిని ఒకడు ప్రశ్నించే విధంగా ఒక స్నేహితుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రాజైనటువంటి ఉజ్జియా ఏం ఆలోచిస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలిసినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే జకర్యా. ఎవరండి? జకర్యా. అన్ని తెలుసు. అన్ని తెలిసినటువంటి జకర్యా ఏం చేసేవాడు తెలుసా? ప్రతిసారి ఉజ్జియాని హెచ్చరించేవాడు, ఉజ్జియాని దీవించేవాడు, ఉజ్జియాని బట్టి ప్రార్థన చేసేవాడు. అయితే ఏం జరిగిందో చూడండి. 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుణ్ణి తన స్నేహంలో, జకర్యా చేసినటువంటి స్నేహములో
ఉజ్జియాని దేవుడి వైపు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వైపు నడిపించాడు? దేవుని వైపు. తన స్నేహం లోకం వైపు నడిపించాల. నేను ఒక మాట ఇక్కడ అందరికి గుర్తు చేయాలనుకుంటున్నాను. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేటువంటిది మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అందుకే ఒక సామెత ఉంది, అదేంటంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తాను. టెల్ మీ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ యూ. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి చెప్తున్నా. మనందరికీ చాలాసార్లు స్నేహితులు మందిరంలో వాళ్ళు ఉండరు. ప్రార్థన చేసే ప్రార్థన మగపిల్లలకైతే మీకుంటారులే, మగపిల్లలకైతే పాస్టర్ గారు స్నేహంగా ఉండరు, లేదంటే ఆత్మీయమైన స్నేహితులు ఉండరు. లేడీస్కి ఆత్మీయమైన స్నేహితులు ఉండరు. వీళ్ళందరికీ పాస్టర్ గారు స్నేహితురాలుగా ఉండరు. ఎవరు ఉంటారంటే వీళ్ళందరికీ స్నేహితులు చీరలు తెచ్చేవాళ్ళు లేడీస్కి స్నేహితులు. మనకేమో రాజకీయాలు మాట్లాడేవాళ్ళు మగవాళ్ళకి స్నేహితులు. మన స్నేహితులు ఏమై ఉన్నారో మన భవిష్యత్తు అలాగా అవుతుంది. అందుకే ఇంకో సామెత ఉంది, 6 నెలలు తిరిగితే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. జకర్యా యెషయాతో జీవించిన కాలంలో జకర్యా ఏం చేస్తాడంటే రాజకీయాలు మాట్లాడాల, నువ్వు ఎలా పరిపాలించాలో మాట్లాడాల, నువ్వు ఎలాగా ప్రజలను చూడాలో చెప్పలా, సలహాలు ఇవ్వలా. జకర్యా జీవించినంత కాలం కూడా జకర్యా ఉజ్జియాని దేవుని వైపు నడిపించాడు. ఉజ్జియా నువ్వు ప్రార్థన చేసుకో, ఉజ్జియా నువ్వు దేవుని అడుగు. ఉజ్జియా వచ్చి నాకు ఈ సమస్య కలిగిందంటే ఎవడాడు వాడి సంగతి తెలుద్దాం పద అంటలా. ఆ మాట ఏం చెప్పట్లా. అయితే చెప్పే మాట ఏంటో తెలుసా జకర్యా, సరే ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు కదా 5వ వచనంలో, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. బాగానే ఉంది. మనం వచ్చిన తర్వాత చదివితే 6వ వచనం నుండి 8వ వచనంలో సైనిక విజయాలను దేవుడు చూపిస్తాడు. ఫిలిస్తీన్లు ఓడించాడు, గాతును ఓడించాడు, యబ్నేను ఓడించాడు, అస్డోదు గోడలను పలగొట్టాడు, అరబ్బీయులను మరియు అమ్మోనీయులను జయించాడు, ఆయన చుట్టుపక్కల దేశాలన్నీ జయించాడు. కారణం చెప్పండి. కారణం పైన ఉంటుంది చూడండి అండి, యెహోవాని ఆశ్రయించినంత కాలం. అందరు చెప్పాలి, యెహోవాను. మొట్టమొదటిది సైనిక విజయాలు జరిగినాయి. 9వ వచనం నుండి 10వ వచనం వరకు చూసినట్లయితే 9వ వచనం 10వ వచనంలో ఆయన నిర్మాణాలను అభివృద్ధి పరిచాడు. యెరూషలేమును గోడలు కట్టాడు, ఎడారిలో కోటలను కట్టాడు, అనేకమైనటువంటి బావులను ఆయన తవ్వించాడు. మొట్టమొదటి నాతో పాటు చెప్పండి, సైనిక విజయాలు. కారణం యెహోవాను ఆశ్రయించాడు. తర్వాత నిర్మాణ కార్యక్రమాలు. కారణం యెహోవాను ఆశ్రయించాడు. వ్యవసాయ అభివృద్ధి. కారణం యెహోవాను ఆశ్రయించాడు. సైన్యము ఆధునీకరించాడు. కారణం యెహోవాను. ఈ తప్ప ఈ కాకుండా మన జీవితాల్లో ఏమన్నా అవసరం ఉన్నాయా? ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు మనం చేసే పొలంలోనే ఆ వ్యవసాయం అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటండి మనం అడిగితే ఆయన చెప్తున్నాడు. ఈ రోజున ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మన ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ పద్ధతులకు సంబంధించినటువంటి ప్రతి సైంటిఫిక్ టెక్నాలజీ ఇశ్రాయేల్ దేశం నుండి వచ్చింది. కారణం ఏంటి అంటే వారు యెహోవాను ఆశ్రయించారు కాబట్టి భూమండలంలో ఎవరికి లేనటువంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. సైనిక విజయాలు. ఐరన్ డోమ్ అని ఆ ఇశ్రాయేల్ దేశంలో ఐరన్ డోమ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే బాంబులు వారి దేశంలో పడకముందే దాన్ని గుర్తించి రివర్స్లో ఒక బాంబు దాని మీద వదిలి గాల్లోనే ఆ బాంబుల్ని డిమాలిష్ చేస్తుంది. అంతటి జ్ఞానం వచ్చింది. కారణం యెహోవాను
యెహోవాను ఆశ్రయించినంత కాలం వ్యవసాయములో అభివృద్ధి, నిర్మాణములో అభివృద్ధి, సైన్యములో అభివృద్ధి, సైనికులో అభివృద్ధి. దేవుడు అభివృద్ధి చేస్తూ స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉజ్జియా అభివృద్ధి పొందడానికి కారణం దేవుడైతే, ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కారణం ఒక స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా హల్లెలూయా. ఈయన ఆశీర్వదించబడడానికి దేవుడైతే కారణం, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక వ్యక్తి కారణం, ఆయన జకర్యా. కొంతమంది ఉంటారండి, అరుగు బ్యాచ్ అంటారు. వీళ్ళని వచ్చే పోయే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్ప వీళ్ళకే ఉండదు. యెషయా అరుగు బ్యాచ్ కాదు, యెషయా రచ్చబండ బ్యాచ్ కాదు, యెషయా రావి చెట్టు బ్యాచ్ కాదు, యెషయా బల్ల బ్యాచ్ కాదు. ఇవి వస్తూ ఉంటే, ఇక్కడ వస్తూ ఉంటే అక్కడ 4 రోడ్లు కూడలు ఉంటుంది. చీకట పడేంతవరకు ఎవరొకళ్ళు ఉంటారు. ఎందుకు వస్తారా చెట్టు కింద కంటే, అక్కడ గేదెలు ఏమన్నా ఉన్నాయంటే ఆ చుట్టుపక్కల చూస్తే గేదెలు ఉండవు. ఆ పక్కన నువ్వు కూర్చున్నావు అనుకో, అరచేతుల విశ్వజ్ఞానం వచ్చేసింది నీకు. మొత్తం ముచ్చటంతా ఆడే ఉండద్ది. జకర్యా చేసిన పని ఏంటో తెలుసా? తన స్నేహితుడిని దేవుని వైపు నడిపించాడు. నేను అడుగుతున్న ప్రశ్న, ఎంతమంది మీరు దేవుని వైపు నడిపిస్తున్నారు? చీరల గురించి మాట్లాడతాం, ప్యాంట్ షర్ట్ల గురించి మాట్లాడతాం, రాజకీయాల గురించి మాట్లాడతాం, దేవుని గురించే మాట్లాడేటువంటి జకర్యాలు, యెషయా లాంటి వ్యక్తులు నిలబెడతారు. ప్రైజ్ ది లార్డ్. అంత బాగానే ఉంది. 26:15 అంటాడు కదా, అతడు చదవండి, బలపడు వరకు ఆశ్చర్యకరముగా సహాయం పొందాడంట. ప్రైజ్ ది లార్డ్. మరియు అతడు అంబులనేమి అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా హల్లెలూయా. ఆయన స్థిరపడేంత వరకు వర్ధిల్లుతున్నాడు. మొత్తం అయిపోయింది. చుట్టుపక్కల రాజ్యాల నెమ్మది కలిగింది. అంత కలిగే వరకు, దేవుడు స్థిరపరిచేంత వరకు దేవుడు వదిలిపెట్టలేదు. అంత బాగానే ఉంది. జకర్యా చనిపోయాడు. 15వ వచనం వచ్చేసరికి జకర్యా చనిపోయాడు. జకర్యా చనిపోగానే అతనికి ఏం జరిగిందో చూడండి. 16వ వచనం. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఆయన యొక్క పాడైపోయిన స్థితి, చెడిపోవటం అనేటువంటిది మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? మనసులో స్టార్ట్ అయింది. దేంతో స్టార్ట్ అయింది? గర్వం అనేటువంటి ఒక చిన్న టాపిక్తో స్టార్ట్ అయింది. చిన్న గర్వంతో స్టార్ట్ అయ్యి అతడు ఏం చేశాడో చూద్దాం. అతడు ధూపపీఠం మీద ధూపం వేటుకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము. అంత బాగానే ఉంది, అంత వర్ధిల్లిన తర్వాత, డబ్బులు బాగా వచ్చిన తర్వాత, సైనిక బలం బాగా వచ్చిన తర్వాత, వ్యవసాయం అభివృద్ధి చెందిన తర్వాత, అంత క్షేమం కలిగిన తర్వాత, ఏ శత్రువులు రానప్పుడు, ఏ సైన్యాలు వాళ్ళ మీదకి రావట్లేని అన్నప్పుడు అంత బాగుంది కదా. అంత బాగుండేసరికి ఇప్పుడు ఆనందం ఎక్కువైంది మనోడికి. ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతుందంట. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేనికి ప్రార్థన చేయాలమ్మా అంటే ఆమె అడిగిందంట, పాస్టర్ గారు నాకు అసలుకి జీవనం కుదరట్లేదండి, ఒక బెర్రెలు 4 కావాలండి, వాటి కోసం ప్రార్థన చేయండి. సరే నేను చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. 4 బర్రెల కొరకు ప్రార్థన చేశాడు. బాగా ప్రార్థన చేయించుకుంది. 4 ఏంది, దేవుడు 10 ఇచ్చాడు బర్రెలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక 10 రోజుల తర్వాత బర్రెలు వచ్చినాయి. ప్రార్థన చేసుకుంది, ఆనందంగా కృతజ్ఞత ప్రార్థన కూడికి పెట్టుకుంది. ఒక 1 నెల రోజుల తర్వాత ఈ పాస్టర్ గారు ప్రతిరోజు ఉపవాస ప్రార్థన పెడుతున్నాను రండి అని చెప్పి సంఘంలో ఆదివారం చెప్తే రాకపోతుంటే ఒకరోజు సాయంత్రం వెళ్ళి, అమ్మగారు ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ 10 మంది, ఆ 10 బర్రెల మధ్యలో ఏం కూడా తిరిగి ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే, దేవుడిచ్చిన బెర్రలు చూసుకోవడమే సరిపోయిందన్నట్టు. ఎవరు
నా పని చూసుకొని పాస్టర్ గారు దేవునికి సమయం ఇలా పోతున్నాను అంటలా. దేవుడిచ్చిన బర్రెలు చూసుకోవడమే సరిపోతుందండి. ఉజ్జియాకి అంత నెమ్మదైంది. డబ్బులు కావాల్సిన డబ్బులు వచ్చినాయి, ఆహారం వ్యవసాయం అంత బాగా సక్రమం కూడుకుంది, చుట్టుపక్కల రాజ్యాలన్నీ మౌనంగా ఉన్నాయి, ఎవరు కూడా తిరుగుబాటు చేయట్లా. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి, మనోడికి మనస్సులో గర్వం మొదలైంది. ఎంతటి గర్వం మొదలైందంటే యాజకుడి స్థానాన్ని రీప్లేస్ చేద్దామన్నటువంటి తలంపులోకి వెళ్ళిపోయి ప్రత్యక్ష గుడారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం. మామూలుగా సర్వజనాంకానికి ఆవరణం వరకే అనుమతి, పరిశుద్ధ స్థలము కొందరికి అనుమతి, అతి పరిశుద్ధ స్థలము యాజకునికి అనుమతి. అతి పరిశుద్ధ స్థలంలో ధూపం తీసుకొని వెళ్ళి మందసం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తారు. అయితే అందులోకి రాజులు వెళ్ళటానికి భయపడతారు, నాయకులు వెళ్ళటానికి భయపడతారు. అక్కడికి వెళ్ళవలసిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అతడు యాజకుడు అక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వెళ్ళాలండి? యాజకుడు వెళ్ళాలి. అయితే యాజకుడు కూడా కొన్నిసార్లు దేవుడు అనుమతించడు. యాజకుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే లోపలే చచ్చిపోతాడు యాజకుడు. అందుకే ఆయన నడుముకు ఒక తాడు కట్టి ఆ తాడుని ఆవరణం దాకా వదులుతారు. వదిలి ఆయన తిరిగేటప్పుడు ఎఫోదు కింద ఆయన గంటలు ఉంటాయి. లోపల పాస్ట్ గారు లేదంటే యాజకుడు బతుకున్నాడు అంటే అర్థం ఏంటంటే గంటలు మోగుతూ ఉంటాయి. గంటలు మోగట్లేదంటే యాజకుడు చచ్చిపోయాడు. ఇక ఏం చేస్తారు, వెంటనే ఆ తాడు పట్టుకొని యాజకులు లాగుతారు. లోపల చచ్చిపోయాళ్లే తీసుకొని వద్దాం అనుకోవడానికి కూడా లేదు, చచ్చిపోయినోడిని తేటానికి కూడా అవకాశం లేదు. అలాంటిది ఉజ్జియా ధూపాన్ని పట్టుకొని, ఈయన యాజకుడు కాదు, లేవి వంశస్థుడు కాదు, ఈయన ధూపాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళబోతుంటే 80 మంది యాజకులు అడ్డుపడ్డారు. ఎంతమంది? 80 మంది. 17వ వచనం 18వ వచనంలో ఉంటుంది చూడండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడున్నటువంటి యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారి నా యాజకుల పనియే కానీ నీ పని కాదు. నీ పని. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పనామా? యాజకులు చెప్పారు. ఎవరికి చెప్పారు? ఉజ్జియా రాజుకు చెప్పారు. ఇప్పుడు రాజు ఏం చేయాలి? అమ్మో, యాజకులు చెప్పారు కదా, మనం విందాం దేవుని మాట, అది యాజకుడు చెప్పిన మాట, దేవుని మాటకు మనం స్వీకరిద్దామని చెప్పి మౌనంగా రావాలి. కానీ ఉజ్జియా చేసిన పని ఏంటో చూడండి. 19వ వచనంలో చూడండి. ఉజ్జియా ధూపం వేటికై ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై. ఏమైందండి? అయ్యా నువ్వు చేయటం, ఇలా చేయటం తప్పు అని యాజకుడు చెప్తే ఏమొచ్చింది? వాళ్ళకి కోపం వచ్చింది. ఆ రోజు ఉజ్జియాకు వచ్చింది, ఈరోజు చాలా మందికి వస్తుంది. అర్థమైందన్న మాట? అర్థమైందన్న మాట? ఆ రోజేమో ఉజ్జియా కోపం వచ్చింది, ఈరోజు సంఘంలో విశ్వాసులు కోపం వస్తుంది. పాస్టర్ గారు ఎవరైనా సరే, అమ్మా దేవుని సమయాన్ని గౌరవించండి అని చెప్తాను అనుకో, నీకే చెబుతుండు చూడు తమ్ముడేరే నిన్నే అంటున్నాడు అనలేదా? ఈ వాక్యాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని చెప్తే మాటలేంటో తెలుసా? పాస్టర్ గారు నన్నే అన్నాడు, నాకెళ్ళే చొత్తనే అన్నాడు. ఆ రోజు ఉజ్జియా రౌద్రుడయ్యాడు, ఈరోజు సంఘాల విశ్వాసులు రౌద్రులు అవుతున్నారు. దేవుని వాక్యాన్ని వాక్యంగా కాకుండా మాటగా తీసుకున్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఉజ్జియా పరిస్థితి అవుతుంది. చూద్దాం ఏం చేస్తాడు. ఏమైందో చూడండి. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం వచ్చేసింది.
తర్వాత జరిగింది ఏంటి చూడండి, చాలా వేగంగా వెళ్ళిపోదాం. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడక అతని నొసట కుష్ఠము కలిగిన వాడే ఉండను కనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టాను. యెహోవా తను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళటకు త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠిరోగి అయ్యుండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ఇది ఉజ్జియా చరిత్ర. ఇప్పుడు మనం అందరం కలిసి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడే కాదండి, వెళ్దాం. అయితే ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అనే మాట ఎందుకు ఉపయోగించాడు అంటే, దేవుడు, జాగ్రత్తగా గమనించండి, దేవుడు 52 సంవత్సరాలు ఉజ్జియా పరిపాలిస్తే ఆయనకు కుష్ఠరోగం వచ్చిన దగ్గర నుండి, లేదంటే అతడు గర్వించిన దగ్గర నుండి ఇశ్రాయేలు దేశములో ఏ ప్రజలతో కూడా దేవుడు మాట్లాడలా, ఏ ప్రజలకు కూడా దైవ దర్శనం కలగల. ఇంకొంచెం డీప్గా చెప్తాను చూడండి జాగ్రత్తగా. 6వ అధ్యాయం 1వ వచనంలో 6వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. చాలా చక్కని మాట ఉంటుంది చూడండి. యెషయా భక్తుడు అంటాడు 6వ అధ్యాయంలోకి వెళ్తే, నేను చెప్తాను చూడండి, 5వ వచనం చూడండి. నేను అనగా ఎవరు? నేను అంటే యెషయా, ఇది రాస్తున్నటువంటి గ్రంథం యెషయా గ్రంథం. నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల జనుల మధ్యలో నివసించుచున్నాను, నేను నశించితిని. ఆగండి, ఒకసారి తల్ల పైకెత్తండి. ఎన్నో అధ్యాయం ఈ మాట చెప్తుంది? 6వ అధ్యాయం. ఏమంటున్నాడు యెషయా ప్రవక్తకాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యలో నివసిస్తున్నాను అని చెప్తున్నాడు. కానీ అప్పటికి ఆయన ప్రవక్తగా నియమించబడి చాలా కాలం అయిపోయింది కదా. అర్థమవుతుంది నా మాట? 1వ అధ్యాయంలో ప్రవచించడం మొదలుపెట్టాడు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు. అప్పటికే ఆయన ప్రవచనాల గురించి 5 అధ్యాయాల్లో ఉన్నాయి. 5 అధ్యాయాల్లో దేవుని వాక్కును ప్రకటిస్తున్నాడు. 5 అధ్యాయాల్లో దేవుని గురించి ప్రసంగిస్తున్నాడు యెషయా ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. 5 అధ్యాయాల్లో ప్రవచించేటప్పుడు, 5 అధ్యాయాల్లో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు యెషయాకి అర్థం కాల. ఏమని? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనుల మధ్యలో నివసిస్తున్నాననే మాట ఎవరికి అర్థం కాల? చెప్పండి అమ్మా, బిగ్గరగా చెప్పండి. తను అపవిత్రుడే కానీ ప్రవచిస్తున్నాడు, తను అపవిత్రుడే కానీ ప్రకటిస్తున్నాడు, తను అపవిత్రుడే కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. తను అపవిత్రుడన్న సంగతి తనకు తెలియకుండానే భక్తి చేస్తున్నాడు. అంటే యెషయా అనుకునే విషయం ఏంటో తెలుసా? అబ్బో, నేను పాటలు పాడుతున్నా, నేను ప్రవచిస్తున్నా, నేను వాక్యం చెప్తున్నా, నా అంతటి పరిశుద్ధుడు ఎవరు లేరు, నా అంతటి గొప్పవాళ్ళు ఎవరు లేడు, నా అంతటి ఆత్మీయుడు ఎవరు లేడు అని అనుకుంటున్నాడు. కొంచెం జాగ్రత్తగా కట్టువుగా వస్తాయి ఇక్కడ మాటలు. ఎంతో నేను భక్తి గలవాడిను, ఎంతో ఆరాధ్యకుడు, నేను దేవుడితోనే మాట్లాడుతాను, దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు చెప్తాను, నేను ప్రవక్తని, నేను దేవుని యొక్క బిడ్డని అని చెప్పి ఆయన అనుకుంటుంటే 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున దేవుడు ప్రభువు అత్యున్నత సింహాసనమందు ఆ ప్రభువు ఆసీనుడై ఉండగా నేను, ప్రైజ్ ది లార్డ్, అప్పుడు దాకా దైవ దర్శనం కలగల, అప్పుడు దాకా తన అపవిత్రత కనపడలా, అప్పుడు దాకా తన ప్రజల అపవిత్రత కనపడలా, అప్పుడు దాకా నేను పరిశుద్ధుడు, నేను మంచోడిని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే రాజైనటువంటి ఉజ్జియా చనిపోయాడో అప్పుడు దేవుని ప్రత్యక్షత యెషయా కలగటం మొదలుపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా హల్లెలూయా. రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత
అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడడం మొదలుపెట్టాడు? యెషయాతో. అప్పుడు దాకా నేను మంచోడిని అనుకుంటున్నాడు, అప్పుడు దాకా నేను భక్తిపరుని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే రాజైన ఉజ్జియా కొంచెం ఒక స్టైల్ మార్చి యువత, రాజైన ఉజ్జియా చచ్చిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజైన ఉజ్జియా చచ్చిన తర్వాత తన అపవిత్రం ఏంటో తెలిసింది, తన భక్తి లెవెల్ ఏంటో తెలిసింది, తన భక్తిలో ఏ స్థాయిలో ఉన్నాడో తెలిసింది. అప్పటి వరకు నేను చాలా భక్తిపరుని అనుకుంటున్నాడు. ఒకవేళ కనుక అదే సమయంలో కనుక రాజు అయినటువంటి ఉజ్జియా బ్రతికుండగానే యెషయా చనిపోతే పరలోకం వెళ్ళేవాడు కాదు ప్రవక్త అయిన యెషయా. కారణం ఏంటో తెలుసా? అప్పటికే తాను ఏమై ఉన్నాడు? అపవిత్రుడై ఉన్నాడు. మరలా చదవండి ఒక్కసారి ఆ మాటల్ని. 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులుగాను. అపవిత్రమైన పెదవులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్తా, హల్లెలూయా. మన భక్తి స్థాయి, మన భక్తి విలువ మనలో ఉజ్జియా ఆత్మ చచ్చిన తర్వాతే దేవుడు మనతో మాట్లాడతాడు. అసలుకి దేవుడు మాట్లాడకపోవడానికి ఉజ్జియాకి ఏంటి సంబంధం అంటే జాగ్రత్తగా గమనించండి. ఉజ్జియా కలిగిన రోగం ఏంటి? కుష్ఠరోగం కలిగింది కదా. ఒకసారి ఆ అధ్యాయంలోకి వెళ్ళి చూడండి, 26వ అధ్యాయంలోకి వెళ్ళి చూడండి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో దేవుడికి ఎందుకు అంత కోపం వచ్చింది, ఎందుకు అంత మౌనంగా ఉన్నాడో చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 21వ వచనం. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయ్యుండును. కుష్ఠరోగి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో ప్రత్యేకంగా ఒక ఇంటిలో లేవ్యాకాండం 26వ అధ్యాయం తినవసరం లేదు, తీయొద్దు. లేవ్యాకాండం 26:13 ఏముంటుందో తెలుసా? ఎవడైనాను కుష్ఠరోగి అయి ఉన్న వెడలా వాడు పాళం వెలుపట నిలబడాలి. అంటే ఊళ్ళో ఉండకూడదు, ఊరి బయట ఉండాలి. వాడు నడిచేటప్పుడు వెనక ఒక చీపిరి కడతారు, పెద్ద చీపిరి. రోడ్లు ఊడిస్తారు చూసారా, పెద్ద చీపిరి వెనక కడతారు. ముందేం చేస్తారంటే ఒక వెండి ప్లేట్ ఒకటి వేసి దానికి ఒక కర్రను కడతారు. ఈ నడిచేటప్పుడు కుష్ఠరోగి నడిచేటప్పుడు ఏమైందంటే ఆ గంట మోగుతూ ఉండిద్ది, వెనక అతని యొక్క పాదముద్రలు కనబడకుండా ఆ చీపిరి తొలగిస్తూ ఉండిద్ది. ఎందుకంటే కుష్ఠరోగి అంటరోగం. ఇప్పుడు అది వేరే వాళ్ళకి అంటకుండా ఉండాలంటే, అతని ఉమ్ము ఊసినప్పుడు అది వేరే వాళ్ళు తొక్కకుండా ఉండాలంటే వెనక చీపురు ఏం చేసిద్ది? ఊడ్చుకుంటా తీసుకొస్తుంది. మెళ్ళలో గంట ఏం చేసిద్ది? ఆ దారిలో ఎవరు నిలబడకుండా అతనికి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగం ఎవరికి అంటకుండా కాపాడిద్ది. ఇది దేవుడు పెట్టిన నియమం. కుష్ఠరోగి ఉండవలసినటువంటి ప్రదేశం ఎక్కడ? ఊరి కొంచెం చెప్పండి. ఊరి ఈయన ఎక్కడ ఉన్నాడు? ఊరిలోనే ఉన్నాడు, ఒక గదిలోనే ఉన్నాడు. అమ్మో మన రాజుగారు కదా, అమ్మో మన అంకుల్ గారు కదా, ఏం కాదులే, ఏం అవదులే, ఉండనిచ్చారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీవు ఉజ్జియాను ఉండనిస్తే నేను ఉండను. దేవుడు లెక్క అంటే తెలుసా? ఉంటే ఉజ్జియా, లేదంటే నేను. ప్రైజ్ ది లార్డ్. ఉంటే ఉజ్జియా, లేకపోతే ఉజ్జియా ఉంటే నేను రాను. అబ్రాహాము జీవితంలో ఒకటి ఇదే జరిగింది. దేవుడు అబ్రాహామును ఆశీర్వదిస్తానన్నాడు. నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళన్నాడు. వెళ్ళేటప్పుడు ఈయన, నాన్న నువ్వు కూడా రానా, నాకు భయం వేస్తుందని నాన్న తీసుకొని పోయాడు. మాట్లాడాల దేవుడు. నాన్న చనిపోయాడు. ఒకసారి మాట్లాడాడు దేవుడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన కుమారుడు వరుస అయినటువంటి లోతుని తీసుకొని వెళ్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? లోతు ఉన్నప్పుడు కూడా మాట్లాడాల దేవుడు. ఎప్పుడైతే లోతును వదిలేశాడో, లోతు కాపరులకి అబ్రాహాము కాపరులకి గొడవ జరిగి లోతును ఎప్పుడైతే వదిలేశాడో అప్పుడు దేవుని వాక్కు అబ్రాహాముకు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఉజ్జియా ఉంటే దేవుడు రాడు.
ఏమే? ఉజ్జియా ఉంటే దేవుడు రాడు. దేవుడు రావాలంటే ఉజ్జియా పోవాలి, లేదంటే ఉజ్జియా చావాలి. మన హృదయాల్లో ఉజ్జియాలు ఉంటాయి. మన హృదయం చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో అప్పుడు యెషయాకి దైవ ప్రత్యక్షత కలిగి తన అపవిత్రత ఏంటో తెలిసి ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల మధ్యలో నివసించున్నాను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. దగ్గర చెప్తా హల్లెలూయా. అప్పుడు వరకు తనేంటో గొప్పవాళ్ళలాగా బిహేవ్ చేశాడు. ఎప్పుడైతే ఉజ్జియా మరణించాడో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. తనేంటో తనకు అర్థమైంది. నేనేంటో నాకు అర్థమైంది. నేను ఒక్క మాట చెప్తాను కమ్మ, నువ్వేంటో, నీ భక్తి ఏంటో నీకు అర్థమైనప్పుడే దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. నీకు నీవు, నాకు నేను భక్తి గలవాడను, నేను ప్రార్థనాపరుడును. సావుకున్న నేను కూడా అలా ఆలోచించకూడదు. ఎందుకో తెలుసా? అలా ఆలోచించిన వాడే ప్రవక్త. బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారండి. వాళ్ళల్లో దానియేలు, వాళ్ళల్లో యెషయా, వాళ్ళల్లో ఇర్మియా పెద్ద ప్రవక్తలు అంటారు. ఎందుకంటే 4 రాజుల కాలంలో ప్రవచనాలు చెప్పాడు. అటువంటి పెద్ద ప్రవక్త కూడా ఒకానొక దశలో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. తాను పడిపోయిన విషయం, తాను పాపంలో ఉన్న విషయం ఆయనకు కూడా అర్థం కాల. ప్రవక్తకు కూడా అర్థం కాల తాను పాపంలో ఉన్నాడని. బాగానే వాక్యం చెప్తున్నాడు, బాగానే ప్రవచిస్తున్నాడు. దైవ ప్రత్యక్ష తన పరిస్థితిని చూపించింది. ఈ రాత్రి నువ్వు దేవుని దగ్గర అడగగలిగితే ఒక మాట అడుగు. అదేంటో తెలుసా? యేసయ్యా, నేను వెండి బంగారాల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కొరకు, అన్నిటి కోసం అడుగుతున్నాను. అవన్నీ కాదు, కానీ నా స్థితి ఏంటో ఒక్కసారి మాట్లాడదేవా. ప్రైజ్ ది లార్డ్. నా స్థితి ఏంటో ఒక్కసారి మాట్లాడు. అపోస్తుడైన పౌలు ఆయన యొక్క ఆధిక్యత ఏంటంటే, గమలీయేలు పాదాల దగ్గర డబుల్ పిహెచ్డి చేశాడు. ఏంటిదండి? డబుల్ పిహెచ్డి అంటే పిహెచ్డి చేసిన వాళ్ళని డాక్టర్ అని పిలుస్తారు. డబుల్ పిహెచ్డి చేసిన వాళ్ళని డబుల్ డాక్టర్ అని పిలుస్తారు. డాక్టర్ పౌల్ గారు ధర్మశాస్త్రమందు బహు ప్రావీణ్యత కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. రోల్స్ రాయల్ కార్ ఉంటుంది తెలుసు ఎవరికన్నా? రోల్స్ రాయల్ కార్ అందరికి అమ్మరు. ఫార్చునర్స్ అమ్ముతారు, బెంజ్ అమ్ముతారు, వోల్వో అమ్ముతారు, స్కోడా అమ్ముతారు, ఫోర్డ్ అమ్ముతారు, జాగ్వర్స్ అమ్ముతారు. రోల్స్ రాయల్ అమ్మరు. ఎందుకు రోల్స్ రాయల్ అమ్మరంటే, రోల్స్ రాయల్ కొనుక్కోవాలంటే ఆ వ్యక్తి మీద ఏ కేసు ఉండకూడదు. నేను రోల్స్ రాయల్ కారు కొనుక్కొని వెళ్ళి పొలం దగ్గర మూటేసుకొని వస్తానంటే రోల్స్ రాయల్ కార్ కొనాలంటే దానికి ఆధిక్యత ఉండాలి, హోదా ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో కోట్ల డబ్బులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ రోల్స్ రాయల్స్ కార్ కలిగిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఆ రాయల్టీని మెయింటైన్ చేసే వాళ్ళకే ఇస్తారు. డ్రైవర్ను కూడా రోల్స్ రాయల్ వాళ్ళే ఇంటర్వ్యూ చేసి ఏర్పాటు చేస్తారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. అలాంటిది రోమా పౌరసత్వం ఒక వ్యక్తికి అవ్వాలంటే ఊరకనే ఎవరు. అలాంటి రోమా పౌరసత్వం కలిగిన వాడు పౌలు. యోధా పౌరసత్వం కలిగిన వాడు పౌలు. డబుల్ పిహెచ్డి కలిగిన వాడు పౌలు. ఈ పౌలు ఏమంటాడో తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఆయనను మా బలాధిక్యమును బట్టి కాక, మా బలాధిక్యము మా మూలమైనది కాక, దేవుని దయ్యుండినట్లు మండిగడ్డములలో ఈ ఐశ్వర్యము మాకు
కలదు. హల్లెలూయా. బిగ్గరగా చెప్తా హల్లెలూయా. మంటి ఘట్టముల్లో ఈ ఐశ్వర్యం మాకు. నేను పరిశుద్ధుడన్నంత కాలం దేవుడు మాట్లాడాలా. నేను అపవిత్రుడని ఎరిగినప్పుడు దేవుడు యెషయాతో మాట్లాడాడు. ఆ తగ్గింపును పొందుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పౌలు భక్తుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఆయనకున్న ఆధిక్యతలు, ఒకటి రోమా పౌరసత్వం, ఒకటి ఏంటండి రోమా పౌరసత్వం, రెండోది ఏంటి డబుల్ పిహెచ్డి, రెండోది ఏంటిది డబుల్ పిహెచ్డి. డాక్టర్ మామూలుగా ఏమంటే పిహెచ్డి చేయడం మామూలు విషయం కాదు. 7వ తరగతి 2 సార్లు చదువుతాం, 10వ తరగతి 4 సార్లు చదువుతాం. ఏం పాస్టర్ గారు మీ గురించి చెప్తున్నారు అనుకోమాకండి. డబుల్ పిహెచ్డి చేశాడు. ఆయన అంటాడు మా బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు మంటి ఘట్టములలో. ఆహా, ఏంటంట మంటి ఘట్టాల్లో. ఏంటి మంటి ఘట్టాలు? నాకు డిగ్రీ ఉంది, ఇది కాదు నా ఆధిక్యత. నాకు రోమ పౌరసత్వం ఉంది, ఇది కాదు నా ఆధిక్యత. నా ఆధిక్యత ఏంటో తెలుసా? నేను మంటిని ఆయన ఐశ్వర్యముతో నన్ను నింపాడు, అదే నా ఆధిక్యత. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా హల్లెలూయా. రోమ పౌరసత్వాన్ని పొందుకున్నప్పుడు, యోధా పౌరసత్వాన్ని పొందుకున్నప్పుడు, డబుల్ పిహెచ్డి పొందుకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా వాటిని బట్టి గర్వించలా. వాటిని బట్టి నేను నా గొప్పతనం ఇదని చెప్పలా, నా ఘనత ఇదని చెప్పలా. ఆయన అనే మాట, ఈ మంటి ఘట్టముల్లో మహిమైశ్వర్యం. పౌలుకి కలిగిన ఆధిక్యత ఎంతో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పౌలు కూడా నాలాగా అరిచి చెప్తా ఉంటాడు వాక్యం. మీ పాస్టర్ గారు లాగా నాలాగా గట్టిగా అరిసి వాక్యం చెప్పి వెళ్ళి అలా కూర్చోగానే పౌలు పక్కనే ఎప్పుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరంటే వైద్యుడు, లూకా అనే వైద్యుడు. ఈ లూకా అనే వైద్యుడు ఏం చేస్తాడు తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించండి. అరిచి చెప్తాడు కదా. అరిచి చెప్తే బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే ఆ పౌలుకున్న రోగం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అరిచి చెప్తాడు కదా. అరిచి చెప్పగానే పౌలు వచ్చి కూర్చొని, ఇదిగో అయ్యా నోరు తెరువు అంటాడు. నోరు తెరగానే ఒక టాబ్లెట్ ఎత్తాడు. ఎవరికి? పౌలుకి. ఎవరు? ఏం టాబ్లెట్ తెలుసా? ఆయాసం టాబ్లెట్. పౌలుకున్న బలహీనత న్యూమోనియా, ఆయాసం. వినండి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కూర్చొని లేచి ఆయాసపడ్డాడు, టాబ్లెట్ వేసుకున్నాడు. లేచి వస్తున్నారు విశ్వాసులు, ప్రార్థన చేయమన్నారు. ఏం ప్రార్థన చేయాలమ్మా? పాస్టర్ గారు నాకు ఆయాసం. పాస్టర్ గారికి ఉన్న బలహీనత ఏంటి? వీళ్ళు వచ్చి అడుగుతున్నది ఏంటి? ఎంత పెద్ద పరీక్ష ప్రభువా. సరేనని చెయ్యి చాపి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే చెయ్యి చాపి ప్రార్థన చేశాడో ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆయాసం తొలగించబడింది. ఏంటి కారణం? నా బలాధిక్యమని కాదు, ఈ మంటి ఘట్టములలో ఆ ఐశ్వర్యం నింపబడింది. ఈ మంటి ఘట్టంలో ఐశ్వర్యం. 2 కొరింథీ పత్రిక ఎందుకు రాశాడో చెప్తాను, వినండి. ఎందుకు రాశాడో చెప్తానండి. 1 కొరింథీ పత్రికలో సంఘంలో ఉన్న డిసీజ్ బయటపడింది. 2 కొరింథీ పత్రికలో సంఘం యొక్క డిసీజ్ కారణం ఏంటో తెలిసింది. సంఘానికి ఉన్న బలహీనత ఏంటో తెలిసింది. 2 కొరింథీ పత్రిక రాయటానికి గల కారణం ఏంటంటే 10 కారణాలు ఉన్నాయి. అదేంటో చెప్తాను, చాలా జాగ్రత్తగా వేగంగా వినండి. పౌలు ఆసియాకు వద్దాం అనుకున్నాడు. ఆసియాకు వద్దాం అనుకొని బయలుదేరినప్పుడు దేవుడు ఆసియానికి పంపిలా. లేదు బితూనియాకి వెళ్దాం అనుకున్నాడు, అక్కడికి పంపిలా. దేవుడు మాసిదోనియాకు పంపించాడు. కొరింథీకి వద్దాం అనుకున్నాడు, దేవుడు ఆటంకపరిచాడు. వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? అరే పాస్టర్ గారే సరిగ్గా రాలేకపోతున్నాడు, ఆయన ప్రయాణాలు సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాడు. పాస్టర్ గారి వాక్యాలు భలే ఉంటాయి. 10:10 ఉంటుంది చూడండి, తినవసరం లేదు. కొరింథీకి 10:10 నాకు చూడండి. ఆయన లేఖలు, ఆయన ఉత్తరాలు బలమైనగా ఉంటే ఆయన శరీరం బలహీనమైనదిగా ఉంటుందంట. సంఘం విమర్శిస్తుంది, బలహీనుడు అంటుంది. కానీ పౌలు, నేను మంటి ఘట్టాన్ని, ఈ ఘట్టమును దేవుడు ఐశ్వర్యంతో నింపుతాడు.
ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఎత్తి చెప్తాం హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ప్రభువా ఏం చేయమంటావు, నాకు బాగా బలహీనంగా ఉంది. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఈ మాట చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడే మాట, ఈ మాట పౌలు మాట్లాడిన తర్వాత మాట ఉంటుంది చూడండి. 8వ వచనం నుండి అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట. ఎట్టిపోయినను శ్రమ పడుచున్నను. ఆగండి, చూడండి నా వైపు. ఎట్టిపోయినను అంటే పౌలు భక్తుడికి ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. మాకు వినండి, అందరు నా వైపు చూడండి, మాకు శ్రమ ఉంది, కానీ మేము శ్రమలో ఇరుక్కుపోలా. ఆమె చెప్పరా? మాకు శ్రమ కలిగింది, కానీ శ్రమలో మేము ఇరుక్కుపోలా. అదేమంట చూడండి, ఎట్టుపోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడిన వారము కాము. అపాయము కలిగినను, కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను, దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను, నశించిపోయిచున్న వారము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి, పౌలు ఏం చెప్తున్నాడు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ప్రయాణాలు మొదలు పెడుతున్నాడు, ఆకలి ఆహారం లేని పరిస్థితులు, ఖడ్గము, వస్త్రహీనత కలుగుతుంది, శత్రువులు లెగుస్తున్నారు, శ్రమలు వస్తున్నాయి. అయితే పౌలు చెప్పే మాట, మాకు శ్రమలు వస్తున్నాయి కానీ ఇరుక్కుపోవట్ల, అపాయాలు వస్తున్నాయి ఉపాయం లేకుండా ఆగిపోవట్ల, తరం పడుతున్నాం కానీ అక్కడే అప్పగించబట్ల, పడద్రోయబడుతున్నాం కానీ పడిపోయినట్టు ఉండట్లా. ఎందుకంటే మేము మంటి కట్టాలము, మాలో దేవుని మహిమైశ్వర్యం ఉంది. ఎక్కడికి పోయినా, ఏ శ్రమ కలిగినా, ఏ నింద వచ్చినా, ఏ వేదన వచ్చినా, దేవుడు ఉన్నతమైన కృపతో మమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్ళినా మాతో ప్రభు ఉంటాడు. నేను మంటి ఘట్టాన్ని నా యందు, చెప్పండి, ఐశ్వర్యం. హిబ్రూ బైబిల్లో, గ్రీక్ బైబిల్లో ఏమని ఉంటుందో తెలుసా? ఐశ్వర్యం అని ఉండదు, మహిమైశ్వర్యం అని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అవును, నా జీవన ప్రయాణంలో సంగమా, పౌలు భక్తుడికే కాదు విశ్వాసికి కూడా శ్రమలు కలుగుతున్నాయి. నేను ఒక్క వాగ్దానం మాత్రం ఇవ్వగలుగుతామ్మా ఈ రాత్రి. నువ్వు ఎటుపోయినా శ్రమ కలిగిద్ది, నిందొస్తుంది, అప్పు కలిగిద్ది, వేదన కలిగిద్ది, కానీ మనం అపాయము కలిగినను, ఉపాయము లేని వారము కాము. నాతో పాటు చెప్పండి, అపాయము కలిగినను. ఫిల్ చేయండి, అపాయం కలిగినను, ఉపాయము లేని వారం కాము. చెప్పండి, అపాయము కలిగినను, మా ఉపాయం ఏంటంటే మేము మంటి కట్టాలము, ఆయన మహిమైశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. విగ్రహించదు హల్లెలూయా. ఎవరన్నా కర్చీఫ్ ఇవ్వండమ్మా, మేము మంటి కట్టాలం, మహిమైశ్వర్యం. సంగమాన్ని చెప్పేది వింటారా? పౌలు భక్తుడిని చాలా తక్కువగా చూశారు. శ్రమ పడ్డాం కానీ మేము ఇరికించబడట్లా. జాగ్రత్తగా గమనించండి, పౌలు భక్తుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా గమనించండి. పౌలు భక్తుడు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన కలిగిన బలహీనత బట్టి, ఆయన కలిగినటువంటి రోగమును బట్టి ప్రజలందరూ ఆయన విమర్శిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. విగ్రహిద్దాం. ఆయన్ని విమర్శిస్తున్నారు. ఆయన విమర్శిస్తుంటే, ప్రజలందరూ ఆయన విమర్శిస్తుంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే, బలహీన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అంత బాధపడి, అంత శ్రమపడి ఏం చేస్తున్నాడంటే, కర్చీఫ్ తీసుకొని వాక్యం అంతా చెప్పి ఇటు తుడుచుకొని అట్లా పెట్టాడు. అలా పెట్టగానే ఈ లోపల అక్కడికి ఎవరో ఒక ఆవిడ వచ్చింది. ఆ ఆవిడ వచ్చి ఆమె టవల్ పట్టుకుంది, ఆ కర్చీఫ్ పట్టుకుంది. ఆ కర్చీఫ్ పట్టుకోగానే ఆమెకు స్వస్థత కలగడం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె స్వస్థత రావడం ప్రారంభించింది. ఏంటి? నేను మంటి ఘట్టాన్ని, కానీ మహిమైశ్వర్యం ఉన్నది నాలో. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యానికి నేను పెట్టుకున్నటువంటి పేరేంటో తెలుసా? దేర్ ఆర్ ట్రెజర్స్ ఇన్ ద క్లే. మంటి ఘట్టాల్లో మహిమైశ్వర్యం. ఎప్పుడుకి ఎవరికో తెలుసా? యెషయా వలె తనేంటో తనకు తెలుసుకున్న వాడికి. ప్రైజ్ ది లార్డ్.
ఈ మంటి ఘట్టమే ఓసారి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ మంటి ఘట్టం పేరు చెప్పండి అమ్మ. ఆ మంటి ఘట్టం పేరు పౌలు. ఈ మంటి ఘట్టం పేరేంటి? పౌలు. ఈ మంటి ఘట్టం ఓసారి నడుచుకుంటూ వెళ్తుంది. ఓసారి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నడుస్తున్నప్పుడు నీడ పడిద్ది చూసారా? ఆ నీడ తగిలి కొంతమంది జీవించారు. కారణం ఏంటి? ఇది మంటి ఘట్టమే. ఇందులో ఏముంది చెప్పండి అమ్మ, ఇందులో ఏముంది? అందరికి కనపడుతుంది, అందరికి అర్థం కాదు. ఓ చివరి ప్రయాణంలో రోమా చెరసాల్లోకి వెళ్తున్నాడు పౌలు భక్తుడు. వెళ్తున్నప్పుడు సముద్రంలో భీకరమైన తుఫాను కలిగింది. భీకరమైన తుఫాను కలిగితే ఎవరికి వాళ్ళు చెక్కలు పట్టుకొని ఈదుకుంటూ అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఒక ద్వీపంలోకి వెళ్ళారు. ఆ ద్వీపం పేరు మెలితే. మెలితే ద్వీపంలోకి వెళ్తే ఆ ద్వీపంలో అందరూ ఆ యొక్క నీటికి చలి పుడతా తడిచిపోయి అందరు కర్రలు వేసేసి చలిమంటేసుకుంటున్నారు. అందరు కర్రలు వేస్తున్నారు కదా, నేను కూడా తెస్తానని చెప్పేసేసి ఈ యొక్క పౌలు భక్తుడు కూడా 4 కర్రలు పట్టుకొని వచ్చాడు. ఈ కర్రలు పట్టుకొని వచ్చి ఆ మంటల్లో ఇసిరేస్తుంటే ఆ సగకి ఆయన కర్రల్లో ఆల్రెడీ ఒక పాము ఉంది. ఆ పాము లేచి వచ్చి ఈయన చేతిని గరిసింది. ఈయన చేతిని గరిసింది. ప్రజలందరూ అన్నారు తెలుసా, ద్వీపవాసులు, సముద్ర చేతుల్లో తప్పించుకున్నాడు కానీ న్యాయ దేవత ఇతన్ని వదిలిపెట్టలేదు అని చూశారు. చచ్చిపోతాడేమో 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 చూశారు. ఎంతసేపు చూసినా పౌలు చచ్చిపోవట్లా. ప్రైజ్లా. ఎందుకు చచ్చిపోవట్లా? వాళ్ళకి తెలియదు, మనకి తెలుసు. మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం. ఆయన చేతి రుమాలకి బలం రావటానికి చెప్పండి, మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం. ఆయన నీడను తాకి జనులు బ్రతికించబడటానికి మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం. ఎస్, నీవు కూడా ఆ మహిమైశ్వర్యం నింపగలవు. నీవు కూడా మహిమ కలిగిన కార్యాలు చేయగలవు. ఎప్పుడో తెలుసా? నీవు నా జీవితంలో ఉజ్జయాలను చంపినప్పుడు. ప్రైజ్ లార్డ్. ఎవరిని చంపాలమ్మా? ఉజ్జయ. ఉజ్జయ అంటే ఏంటో తెలుసా? అవిధేయత. ఉజ్జయ అంటే ఏంటి? అవిధేయత. ఉజ్జయ అంటే గర్వం. రెండోది ఉజ్జయ అంటే ఏంటి? గర్వం. చెప్పండి. ఉజ్జయ అంటే మొట్టమొదటిది అవిధేయత, రెండోది ఉజ్జయ అంటే గర్వం, మూడవది ఉజ్జయ అంటే తిరుగుబాటు. మూడవది ఏంటిది? తిరుగుబాటు. ఈ మనలో చావాలి. నేను ఒక్క స్టేట్మెంట్ పాస్ చేసి ముగిస్తాను. ఉజ్జయ చావకపోతే నువ్వు చేస్తావు. ఉజ్జయ చావకపోతే నువ్వు చేస్తావు. అయితే ఉజ్జయ చావాలి, లేదంటే నువ్వు చేస్తావు. యెషయాతో దేవుడు తన దర్శనమిచ్చి, ఇదిగో నువ్వు అపవిత్రుడు అని ఎప్పుడు మాట్లాడాడో చూడండి. అప్పుడు వరకు ప్రసంగించాడు. అమ్మా, ఈ రాత్రి నువ్వు అనుకుంటా ఉండొచ్చు, సహోదరి సహోదరుడా, వాక్యం చెప్తున్న మాతో సహా ప్రార్థిస్తున్న నీవు, పాటలు పాడే నీవు, ఆరాధించే నీవు, వాక్యం చదువుతున్న నీవు, మందిరానికి వస్తూ పోతున్న నీవు, నేను పరిశుద్ధుడు, నేను పరిశుద్ధురాలను, నేను వాక్యం చదువుతున్నాను, నేను వాక్యం చెప్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బాప్తీసం తీసుకున్నాను, బల్లలో చేయి వేస్తున్నాను, అన్య భాషలు మాట్లాడుతున్నాను, నాకేం పర్లేదు, నాకేం భయం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వెంత అపవిత్రుడవో నీకు తెలియాలంటే దేవుని యొద్దకు రా. నీలో ఉన్న ఉజ్జయాన్ని చంపు. ఉజ్జియా చచ్చే వరకు దేవుని ప్రత్యక్షత రాలా. ఉజ్జియా చచ్చే వరకు దేవుడు మాట్లాడలా. ఉజ్జియా చచ్చిపోయేంత వరకు దేవుడు సమాధానం ఇవ్వట్లా. ఈ మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం రావాలంటే మొట్టమొదటిగా ఉజ్జియాలు చావాలి. ఉజ్జియాలు చావకుండా దైవ ప్రత్యక్షత రాదు. ఉజ్జియాలు చావాలి, ఉజ్జియాలు చావాలి, ఉజ్జియాలు చావాలి. అలా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించేవాడను, నేను నశించుతనే. నేను ఎలా అంటూ ఉన్నో ఇంతవరకు నాకు అర్థం కాల.
నా బిహేవియర్ నాకు అర్థం కాల, నా సిన్ఫుల్ లైఫ్ నాకు అర్థం కాల, నా పాపం నాకు అర్థం కాల. అంత మంచిదే అనుకుంటున్నావేమో. జాగ్రత్త జాగ్రత్త, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. బీ సీరియస్. చాలా వేగంగా నీ హృదయాన్ని మలుచుకో దేవుని వైపు. ఈ యోవేలు గ్రంథంలో ఈ ప్రార్థన మీటింగ్స్ టైటిల్ ఒకటి ఉంటుంది. సియోనులో బాకా ఊదిడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటించుడి. చూద్దామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. సియోన్లో బాకా ఊదిడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, రెండవ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకం. ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుడు చెప్తున్న మాట. తిరిగి నా యొద్దకు. ఎందుకు దేవుడు మళ్ళా వారిని పిలవాల్సి, ఎందుకు దేవుడే వారిని పిలుచుకోవాల్సి వస్తుందో తెలుసా? 1వ అధ్యాయాలకు వెళ్తే అద్భుతమైన మాట ఉండదు. 4వ వచనం చూద్దాం. గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి అన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి, పసర పురుగులు తిని దాన్ని విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి. ఆకండి ఇక్కడతో. ఎన్ని రకాల పురుగులు? 4. 1 గొంగళి పురుగులు, 2వది మిడతలు, 3వది పసర పురుగులు, 4వది చీడ పురుగులు. అంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు పొలంలో పంట వేశారు. మొట్టమొదట గొంగళి పురుగులు వచ్చి తిన్నాయి, తర్వాత మిడతలు వచ్చి తిన్నాయి, తర్వాత పసర పురుగులు వచ్చి తిన్నాయి, తర్వాత అంటే వేళ్ళ లోతులుగా ఒక్క పంట కూడా మిగల్ల 4 రకాలైనటువంటి పురుగులు దాడి చేసినాయి. ఆ వెంటనే అంటున్నాడు మాట, ఆ వెంటనే ఒక మాట అంటాడు, మత్తులారా, మత్తులారా మేల్కొని. ఏంటి మత్తులారా ఆయన ఎందుకు అంటున్నాడు? ఒకసారి నా వైపు చూడండి. దీనికి యెషయా గ్రంథానికి చాలా దగ్గర కనెక్షన్ ఉంది. అదేంటంటే 4 పురుగులు తిన్నా కానీ ఇది దేవుడు ఇస్తున్నటువంటి శాపం అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదమ్మా. 4 రకాలైన పురుగులు తిన్నా కానీ దేవుడు నాకు ఎదురు తిరిగాడు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని ఉంటుంది. అసలు ఆ మాటను నేను తిరిగి చెప్తా. అసలు దేవుడే మన పక్షాన్ని లేకపోతే మన పక్కన ఉండేవాడు ఎవడు? 4 రకాలైన పురుగులు తిన్నా కానీ అర్థం కావట్లే వీళ్ళకి. 4 రకాలైన పురుగులు తిన్నా కానీ అర్థం కావట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో పంట పోయింది, ఏదో నష్టం వచ్చింది అనుకుంటున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసా అండి? నేను శపించాను అనే విషయం మీకు అర్థం కావట్లా, మీకు అర్థం కావట్లా. ఒక మాట నన్ను చెప్పనివ్వండి సంగమా. ఆర్థిక విషయాల నష్టం కలుగుతుంది, మనకు అర్థం కావట్లా. రోగాలు కొడుతున్నాయి, అర్థం కావట్లా. శ్రమలు వస్తున్నాయి, అర్థం కావట్లా. పొలంలో నష్టం వస్తుంది, అర్థం కావట్లా. పిల్లల చదువులో నష్టం వస్తుంది, అర్థం కావట్లా. భర్త తాగుతున్నాడు, అర్థం కావట్లా. ఏమైపోయాం? మత్తులం అయిపోయాం. మనకు అర్థం కావట్లా, మనకు అర్థం కావట్లా. ఉజ్జియాని చంపాలన్న విషయం అర్థం కావట్లా మనకి. అందుకే దేవుడు అన్నాడు, మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి. ఈ ఉపవాస దినాలు 11వ రోజు ఈరోజు మనం ఉన్నాం. సంగమా మేల్కో, మత్తులో నుంచి బయటికి రా. కలుగుతున్న శ్రమ, కలుగుతున్న నష్టం, ఇది దేవుడు నాకు విరోధంగా లేచుట వలన వచ్చిందని నువ్వు గమనించుకో. ఉజ్జియాని చంపు, దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ఉజ్జియాని చంపు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. నువ్వు ఒకవేళ ఉజ్జియాని చంపితే నీ జీవితంలో కలిగేది ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన ఈ మంటి ఘట్టాల్లో మహిమ ఐశ్వర్యాన్ని నింపుతాడు. ఏమే? ఈ మంటి ఘట్టాల్లో ఆ మహిమ ఐశ్వర్యం నువ్వు ఎన్నడూ చూడని ఘనమైన కార్యాలు నీ కన్నుల ఎదుట ప్రత్యక్షపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా హల్లెలూయా. గత మాసంలో 10 దినాలు ఉపవాసాలు ప్రార్థన జరిగినాయి. ఈ మాసంలో కూడా మాకు జరుగుతున్నాయి. దైవజనులు కూడా ఒకరోజు వచ్చారు వాక్యం చెప్పడానికి. 10 దినాలు ఉపవాస ప్రార్థన ముగింపులో శనివారం రాత్రి 7 గంటలకు ప్రారంభించి ఆదివారం ఉదయం 10 గంటల వరకు నిరవధికంగా ప్రార్థన చేశాం. ఒక్క గంట కూడా బ్రేక్ తీసుకోవాలి. రాత్రి 7 గంటల నుంచి తెల్లారి ఆదివారం ఆరాధన 10 వరకు బల్లలో చేయి వేసి వాక్యం చెప్పుకొని ముగించుకున్నాం 10 గంటల వరకు. ఆ రాత్రి అనేక మంది ప్రజలు దేవుని వైపు తిరిగి అద్భుతమైన కార్యాలు చూశారు. ఒక రాత్రి దేవుడు కార్యాలు జరిగించాడు. ఓ సహోదరుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మా అమ్మగారికి కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందన్నా, శనివారం చూపించాం, సోమవారం రండి అన్నారు. శనివారం చూపించినటువంటి కిడ్నీ రిపోర్ట్కి ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం రిపోర్ట్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది అన్నాడు. ఏం జరిగిందో చెప్పన? మంటి ఘట్టముల్లోకి మహిమ ఐశ్వర్యం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మా సహోదరుడు ఒకడు, వాడు జర్మనీ వెళ్ళాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రైవేట్ సీట్ అయితే దాదాపుగా 20 లక్షలు ఖర్చు అవుతాయి. ఏం అర్థం కాల. ఈ ప్రార్థనలో పాల్గొన్నాడు. మంటి ఘట్టాల్లో 2 లక్షలు కేవలం టికెట్లకు మాత్రమే పెట్టుకునేటట్టు జర్మనీలో ఫ్రీ సీట్ ఇచ్చాడు దేవుడు. మంటి ఘట్టాల్లో నీ జీవితంలో ఆ మహిమైశ్వర్యం నిత్యముగా ఈ ఉపవాస ప్రార్థన ముగింపు దినాల్లో నువ్వు చూచుదువుగాక. నీ కుటుంబంలో నువ్వు చూచుదుగాక. నీ ఆరోగ్య విషయంలో నువ్వు చూచుదుగాక. నీ ఆత్మీయ విషయంలో నువ్వు చూచుదువుగాక. నీ ఆర్థిక విషయాల్లో నువ్వు చూచుదువుగాక. మంటి ఘట్టములలో మహిమైశ్వర్యము దేవుడు నింపునుగాక. ఒక్క చిన్న మాట, ఇది చెప్పకుండా ముగించకూడదేమో. 2 కొరింథీ 4:7 4వ అధ్యాయం నేను చెప్తాను. 4వ అధ్యాయం 12వ వచనం. కావున మాలో మరణమును మీలో జీవం. ఆగండి. కావున మాలో మీలో అదేంటండి? ఒకసారి మీ ఇద్దరులాగా ఉండి దయచేసి. సేవకులు అటు తిరిగండి. ఒకసారి సంఘం వైపు. కావున చూడండి, మాలో మరణం మీలో జీవం. 21 రోజులు తిండి తిప్పలు మానేసి, ఇల్లు వదిలేసి మీ మధ్య ఉండి సంఘం కొరకు అహర్నిశలు ప్రయాసపడుతూ కష్టపడుతూ ఆహారం మానేయాల్సి కష్టపడాల్సిన పని సేవకుడికి లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూల్లో జాబ్ చేస్తూ స్కూల్ అయిపోగానే పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి పిల్లల్ని పట్టించుకోకుండా భోజనం చేయకుండా ఇక్కడ ఉండాల్సిన అవసరం పాస్టమ్మ గారికి లేదు. కానీ మాలో మరణం మీలో జీవమునకు కారణమవుతుంది. హల్లెలూయా. ఈరోజు గ్రామం బాగుపడుతుందంటే, ఈ గ్రామంలో వర్షాలు కురుస్తున్నాయి అంటే, ఈ గ్రామం దీవించబడుతుందంటే వారి మరణం మీకు జీవమవుతుంది. వారి కష్టం మీకు దీవెనవుతుంది. సంగమా, ఇది నువ్వు నిలబడాల్సిన సమయం. నీ కొరకు నువ్వెంత నిలబడుతున్నావో నీ దైవజన కుటుంబాన్ని కొరకు నువ్వంత నిలబడాలి. మాలో మరణం మీలో జీవమును
వీరు మరణించకపోతే మీరు జీవించలేరు. వారు శరీర రీతిగా మరణిస్తున్నారు, ఆర్థిక విషయాల్లో మరణిస్తున్నారు, ఆరోగ్య విషయాల్లో మరణిస్తున్నారు. కారణం మీలో జీవం చూడాలని. సంగమా, మీ ప్రార్థనలో ఎల్లప్పుడూ మీ సేవకులను ఉంచండి. వారి కొరకు ప్రార్థించండి, వాళ్ళ కొరకు కన్నీరు కార్చండి. వారి బాగోగులు, క్షేమస్థితులు చూడండి. వారి దీవెన మీకు దీవెనగా మార్చబడుతుంది. హల్లెలూయా. దగ్గరికి చూద్దాం. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఈ రాత్రి మంటి ఘట్టములలో మహిమైశ్వర్యం, మంటి ఘట్టాల్లో మహిమైశ్వర్యం. ప్రార్థన, ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి.